హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారే అని అనుకుంటూ, బేసిక్ గా ఎండాకాలం వచ్చింది, మండే ఎండలు తెచ్చింది అన్నట్టు ఈ చలికాలం వచ్చింది, లేని రోగాలు కూడా తెచ్చింది అనమాట. ఇంటిలో పాది అందరికి జలుబు, దగ్గు, జ్వరాలు కూడా వచ్చినాయి. మామూలుగానే మన గొంతు రేగడబ్బాయి గీకినట్టుంటది. ఈ జలుబు ప్రభావంతో అదే రేగు డబ్బాలు గులకరాలు వేసి ఊగించినట్టుంది అనమాట. అయినా పర్లేదు, మనమైతే ఒక వీడియో చేద్దాము. ఈ రోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే, బేసిక్ గా అందరికి జలుబు, దగ్గు, కొంచెం గొంతులో నస అలా ఉన్నప్పుడు వేడి కొంచెం ఏదైనా కషాయం కలుపుకొని తాగితే బాగుండు అనిపిస్తుంది. అంతేకాదు, తాగడం వల్ల కూడా కంపల్సరీ రిలీఫ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే టైం అయితే మార్నింగ్ 7 o'clock అయింది. మాకు కొంచెం జలుబు, దగ్గు ఉంది కాబట్టి కొంచెం కషాయం కలుపుకొని తాగితే బాగుండు అని కషాయం చేద్దామని వచ్చేసాను. సో ఈ సీజన్ కి అందరికి యూజ్ అవుతుందని చెప్పి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఎంత పొద్దున్నే రెడీ అయ్యి వచ్చావా అని మళ్ళీ అనుకుంటారేమో. నేనేం రెడీ అయ్యలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. ఇంక ఈ కమ్మలు అంటారా, మామూలుగా బేసిక్ గా డైలీ చిన్న చిన్న కమ్మలు పెట్టుకుంటాను. అలాంటివి పెట్టుకుంటే ఈ వీడియోలో అసలు కనిపించవు అనమాట. అందుకని జస్ట్ ఎలాగో ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవే మొన్న మా వదిన వాళ్ళు తెచ్చినాయి అనమాట. సో అందుకని పెట్టుకున్నాను అంతే, అంతకంటే ఇంకేం లేదనమాట. ఇంకెందుకు లేట్, మనమైతే మన వీడియో స్టార్ట్ చేద్దాం. మన బుడ్డమ్మకైతే ఒక సాంగ్ పెట్టించారు, టీవీలో చూస్తుంది. వియాన్ గడితే హోంవర్క్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు వెళ్ళి మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ కషాయం అనేది నేనేమో సొంతగా చేసింది ఏం కాదు, బేసిక్ గా మా అత్తమ్మ చేస్తది అనమాట. కొంచెం మిరియాలు, అలాగే కొంచెం అంటే ఘాటుగా తాగలేము అనుకుంటే కొంచెం బెల్లం కూడా వేస్తారు. సో మా అత్తమ్మ చేసేది ఇదే. ఎవరికన్నా దగ్గు, కొంచెం గొంతులో నసన్న బేసిక్ గా చేసిస్తారనమాట. దీనికి కొంచెం మోడిఫై చేస్తే మా నానమ్మ, అంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ, అంటే కొన్ని డేస్ నేను ఆ నానమ్మ అయితే స్పెండ్ చేసాము. ఆ టైంలో నాకు తెలిసిందనమాట. ఇది ఏం లేదు, ఈ కషాయంకి ఈ మిరియాలు, చిన్న బెల్లం ముక్కతో పాటు కొంచెం ధనియాలు, కచ్చాపచ్చాగా తెలిసిన మిరియాలు, 2 కరివేపాకు రెమ్మలు, ఇలా వేపాకు కూడా వేసేవాళ్ళ నానమ్మ అయితే. కానీ నా దగ్గర వేపాకు లేదనమాట. సో ఇవన్నీ వేసి చేసేవాళ్ళు, అంటే అది కొంచెం దానికి మోడిఫైడ్ వర్షన్. ఇక మేము బెంగళూరుకి వచ్చిన తర్వాత మా కిందింటి ఆవిడ అనమాట, ఎవరికన్నా జలుబు అలా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఇంక ఈ నానమ్మ వర్షన్ కొంచెం ముందుకు జరిపి, కొంచెం కప్రిలాకు అంటారు కదా, అదిను 4-5 తులసి ఆకులు కూడా వేసేసి కషాయం కాసుకొని అయితే తాగితే తప్పకుండా రిలీఫ్ ఉంటుంది. సో మీలో ఎవరికన్నా ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంటే ఓన్లీ ఒకసారి తాగితే రిలీఫ్ రాదనమాట. ఏం కావాలి? వాటరా? మన కూడా వచ్చాడు, నీళ్ళు కావాలంటే మమ్మల్ని సది అలసిపోయాడు. సరే కానీ వియాన్, అందరికి హాయ్ చెప్తావా? హాయ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పు. నేను వాటర్ ఇస్తాను, పెట్టేస్తాను. ఇది అందరికంటే హాయ్ చెప్పు. హోంవర్క్ క్లాసెస్ సరే, వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. నీట్గా చెప్పాలి. వస్తుంది, బుడ్డ వస్తుంది అంటున్నప్పుడు. అది మేమిద్దరం ఏమో చేస్తున్నాం చెప్పి అసలు ఆమె వస్తుంది అనమాట. హలో చిట్టు తల్లి, ఓ తింటున్నావు? ఏం తింటున్నారా? హాయ్ చెప్పు అందరికి. పొద్దున్నే చనా ముద్ద అయితే తింటుంది అనమాట. సో మనమైతే వీడియో అయితే ఖండించాలి. ఇది జస్ట్ ఓన్లీ వన్స్ తాగితే కాదనమాట, అట్లీస్ట్ 3 days మార్నింగ్ నైట్ 3 days వరకు రొటీన్ గా తాగితే తప్పకుండా కొంచెం రిలీఫ్ ఉంటుంది. సో వీలైన వాళ్ళు ట్రై చేయండి. ఇవన్నీ లేవు అనుకుంటే జస్ట్ మిరియాలు కూడా కషాయం పెట్టుకొని తాగేయచ్చు. సో మీకు ఏ ఉంటే అవి వేసుకొని అయితే పెట్టుకొని అయితే తాగొచ్చు అనమాట. మనం అయితే స్టార్ట్ చేసేది. సో ఇవైతే తీసేసుకున్నాను, చూసారా? కరివేపాకు, ఇదే కప్రిల్లాక్ అనమాట, కొంచెం థిక్గా ఉంటది. బేసిక్ గా పిల్లలకి పొద్దునే దీనికి కొంచెం రసం తీసి పోస్తే గొంతులో ఉన్న కఫం మొత్తం కక్కేస్తారు అని చెప్తారు. కానీ మా పాప ఏంటి, వెళ్ళి చెట్టు కొమ్మకి గిల్లేసుకుని తింటా ఉంటది, కానీ దానికి ఏమి వామిటింగ్ గట్ట ఏం రాదనమాట. సో మిరియాలు, ధనియాలు కొంచెం నలక కొట్టేసి పెట్టేశాను. ఫైనల్లీ చిన్న బెల్లపు ముక్క అనమాట, పసుపు, ఇవన్నీ ఏం లేదు, జస్ట్ వాటర్ లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక 10 minutes పాటు సిమ్ లో పెట్టి మరిగించేసుకోవడమే. బుజ్జమ్మ అయితే వచ్చేసింది, అది కొన్ని మళ్ళీ పొల్ల పట్టుకొచ్చింది. వాటర్ అయితే పోసేస్తున్నాం, 1.5 glass దాకా పోసేస్తాను, అంటే మరిగి కొంచెం తగ్గిపోతాయి కదా. ఇంకేం లేదు, జస్ట్ మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడమే. కలుపుదాము, కలిపేసి మరగనిచ్చడమే. ఒక 10 to 15 minutes వరకు మరగాలి. చూసారా, మరగనైతే మరుగుతున్నాయి అన్నమాట.
ఒక 10 నిమిషాల వరకు అయితే ఉంచేద్దాము. ఈ లోపల నేనైతే టిఫిన్ ఇడ్లీ పెట్టారు. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అయితే పెట్టేద్దాం. కషాయం అయితే స్టిల్ మరిగింగ్ అన్నమాట. మన ఇంగ్లీష్ ఇట్టే ఉంటది, భయపడబాకండి. సో కషాయం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఫోన్ మనోడు తీసుకెళ్లాడు, వాడి దగ్గర అడుక్కొని తీసుకొచ్చాను. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి, ఇంకేముంది, వడకట్టుకొని తాగేయడమే. సో నేనైతే కషాయం తెచ్చేసుకున్నాను. పిల్లలకైతే కొంచెం చల్లారాకిస్తాను అనమాట. మనోడు ఈ గ్యాప్ లో ఫోన్ దెబ్బేశాడు. సో ఇప్పుడైతే నేను తాగేస్తున్నాను అనమాట. డెఫినెట్ గా రిలీఫ్ ఉంటుంది. మీ దగ్గర పుదీనా కూడా ఉంటే ఒక పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.